బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారును నల్లపాడు పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సత్తెనపల్లి పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇదే కారులో ప్రయాణించారు. ఆయన ఈ కారులో ప్రయాణించేటువంటి క్రమంలో భాగంగానే వైసీపీ కార్యకర్త సింగయ్య ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇదే కారు కింద పడి మరణించాడు. అయితే గత 4 రోజుల నుంచి కూడా ఆ వివాదం చిలికి గాలివాన్లా మారుతూ ఉంది. మొట్టమొదటి కనుక చూసుకుంటే సింగయ్య జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లోని వెనక వాహనం ఢీకొని ఆయన మరణించాడని చెప్పేసి ముందు ఎస్పీ చెప్పారు. ఆ తర్వాత సోషల్ మీడియా వ్యాప్తంగా వీడియోలన్నీ కూడా వైరల్ అయ్యాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఇదే కారు కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందాడు. అయితే కార్యకర్త సింగయ్య కారు కింద పడినటువంటి తరుణంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కారుని వెనక్కి పోండి అని చెప్పేసి వారు చేతులు ఊపుతున్నటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చక్కర్లు కొట్టాయి. అయితే డ్రైవర్ రమణారెడ్డి ఏమరపాటులో పట్టించుకోకుండా మరి ఆ ఇన్సిడెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి చెప్పిన పరిస్థితి అయితే లేదని అయితే చెప్పుకోవాలి. అయితే ఆ తర్వాత అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఆయన కారు కింద పడే కార్యకర్త సింగయ్య మృతి చెందాడనేటువంటి విషయం అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ ఎవరు కూడా సింగయ్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. సో ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళటం లేట్ అవ్వడంతో అంబులెన్స్ లేటుగా వచ్చింది. ఆ క్రమంలో భాగంగానే సింగయ్య మరి మరణించినటువంటి పరిస్థితి ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి మాత్రమే సింగయ్య మరణించాడని చెప్పేసి అయితే ఎస్పీ గారు కూడా ధృవీకరించిన పరిస్థితి ఉంది. అదే కొద్దిసేపటి క్రితం నల్లపాడు పోలీసులు మరి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి చేరుకున్నారు. ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆయనకు సంబంధించినటువంటి ఫార్చునర్ కారు AP40DH2349 ఇది బుల్లెట్ ప్రూఫ్ వాహనం. ఈ యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు అయితే సీజ్ చేశారు. అయితే మొత్తానికి ఇదే వాహనం కింద పడి కార్యకర్త మృతి చెందారు కాబట్టి ఆ కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. సో కాబట్టి ఈ కారు ఓనర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనే కారులో ప్రయాణిస్తున్నాడు. ఆయన ప్రయాణించే కారు ఇది, ఆయన పర్సనల్ బుల్లెట్ ప్రూఫ్ వాహనం. సో కాబట్టి ఈ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ప్రచారం అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రచారంకి సాగుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే కారుని సీజ్ చేసినటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే 2024 డిసెంబర్లో తెలంగాణలో హైదరాబాద్లో జరిగినటువంటి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చినటువంటి మరి ఎవరైతే 35 సంవత్సరాల రేవతి అనేటువంటి ఒక మహిళ తన భర్త పిల్లలతో సినిమా థియేటర్కి వచ్చారో ఆ క్రమంలో భాగంగానే తొక్కిసలాట జరిగింది. అయితే అప్పుడు అల్లు అర్జున్ని అక్కడికి రావద్దని చెప్పేసి పోలీసులు చెప్పారని, అయినప్పటికీ అల్లు అర్జున్ వచ్చారని, ఆయన చూసే క్రమంలోనే అభిమానులు మరి పెద్ద ఎత్తున గుమిగూడిన క్రమంలో తొక్కిసలాట జరిగిందని, తొక్కిసలాటలో రేవతి అనేటువంటి మహిళ మృతి చెందింది. ఆ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ఒక రోజల్లా కూడా జైల్లో ఉంచిన పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఇది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం, ఆయన డ్రైవరు రమణారెడ్డి. అయితే ఆయన డ్రైవర్ ఆ కారు కింద పడి ఒక వ్యక్తి మరణించినప్పటికీ కూడా కనీసం బాధ్యత లేకుండా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి. బాధ్యతారాహిత్యంతో ఆయన వ్యవహరించారనేటువంటి అభిప్రాయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రజలందరిలో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే తన కారు కింద పడి మరణించినటువంటి కార్యకర్త సింగయ్య కుటుంబానికి ఆయన కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే ఆర్థిక సాయం ప్రకటించారు. అయితే ఆ కుటుంబానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆ కుటుంబంలో ఒక విషాద ఛాయలు అలముకున్నాయి. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడినప్పటికీ కూడా ఆయన వచ్చి ఆ కుటుంబ సభ్యులను పరామర్శించలేదు. ఆ కుటుంబ సభ్యులకి మరి పెద్ద ఎత్తున నష్టపరిహారాన్ని కూడా ఆయన అయితే ఇచ్చేటువంటి ఆలోచన కూడా చేయలేదు. అదొక ఎపిసోడ్. అయితే ఆయన కారు కింద పడినటువంటి దాన్ని కనీసం ఆయన పశ్చాత్తాపం కూడా లేకుండా తిరిగి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నాడు. నాకెందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు, నాకెందుకు ఎక్కువ మంది పోలీసుల్ని పంపించలేదు, సో ప్రభుత్వం వైఫల్యం, పోలీసుల వైఫల్యం వల్ల మాత్రమే అక్కడ కారు కింద మనిషి పడి చనిపోయాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న తీరు ఏదైతే ఉందో అది నిజంగా కూడా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో మొత్తానికి ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి మరణించడం ఆ అంశం ఏదైతే ఉందో కనీసం ఆయన బాధ్యత మరిచి పట్టించుకోలేదు. ఆయన కనుక సకాలంలో స్పందించి కనుక ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ సింగయ్య అనే కార్యకర్తని మరి వారి వాహనంలో తీసుకెళ్లి చికిత్స కనుక అందించినట్టయితే ఒకవేళ బతికి ఉండే అవకాశం ఉండేది అనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. అయితే ఎట్టకేలకైతే
ఆ కేసుకు సంబంధించి ఆ డ్రైవర్ రమణారెడ్డి మీద ఆయన A1 ముద్దాయిగా చేర్చారు, A2 ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డిని ఇదే కేసులో చేర్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంతమంది వైకాపా చెందినటువంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి పిఏ, అదేవిధంగా మాజీ మంత్రులు పేరు నాని, విడుదల రజనీ మీద కూడా మరి ఇదే కేసులో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు A2 ముద్దాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి ఈ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశం మేర్కొంటుంది. ఆయన ప్రయాణించినటువంటి ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్ని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రోజు లేదా రేపైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, అయినా విచారణకు హాజరవ్వాలి. ఆ సమయంలో ఏం జరిగింది, డ్రైవర్ రమణారెడ్డి చెప్పాడా లేదా, ఒకవేళ చెబితే పోనీమని చెప్పేసి పట్టించుకోకుండా కారుని ముందుకు తీసుకుని జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా, అయితే ఏం జరిగింది అనే దాని మీద ఖచ్చితంగా ఈ కేసులో పోలీసులు విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం నిర్లక్ష్యం వల్ల, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదంగా, జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఒక ప్రమాదంగా అయితే పోలీసులు గుర్తించారు. ఆ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాబట్టి డ్రైవర్తో పాటు ఈయన కూడా ఖచ్చితంగా విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే పోలీసులు ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు తదుపరి కర్తవ్యం, తదుపరి యాక్షన్ దిశగా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తారు అనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. సో మొత్తానికి కార్యకర్త సింగయ్య మృతి కేసుకు సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది అయితే ఖచ్చితంగా ఒక 24 గంటల్లో అయితే తెలిసిపోయే అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా పెద్ద ఎత్తున అంశం మీద ఫైర్ అయిన పరిస్థితి ఉంది. కనీసం కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పోలీసులు ఇచ్చిన పరిమితిని మించి మరి వాహనాలని మొబిలైజ్ చేయడం, ప్రజల్ని సమీకరించడం, తన బల ప్రదర్శన చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు అనేటువంటి ఒక అంశాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పలువురు మంత్రులు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అధికారికంగా కూడా ఆయన మీద కేసు కూడా నమోదైంది. కాబట్టి మరి ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి.